ఇంకన్ మైక్ మీడియాకు స్వాగతం. ఇవాల్టి ముఖ్యాంశాలు: రెండో దశలో 16,666 ఎకరాల భూ సమీకరణ లక్ష్యం. 3 రోజుల పాటు సాగనున్న తెలుగు పండుగ. తిరుమలలో భక్తుల రద్దీ. వైకుంఠ ద్వార దర్శనానికి 15 గంటలు వేచి చూడాలి. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చ. రెండో దశలో 16,666 ఎకరాల భూ సమీకరణ లక్ష్యం. అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. నేటి నుంచి అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన CRDA ఇప్పటికే అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ రెండో దశలో మొత్తం 16,666 ఎకరాల భూమిని భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఈ భూ సమీకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భూ సమీకరణలో భాగంగా రైతులకు గతంలో ప్రకటించిన విధానాల ప్రకారమే లాభాలు, ప్యాకేజీలు అందిస్తామని CRDA స్పష్టం చేసింది. రైతులు సహకరించాలని, సందేశాలుంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. సాగనున్న తెలుగు పండుగ. నేటి నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యంపై వివరంగా చర్చలు జరగనున్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు, రచయితలు ఈ మహాసభలకు హాజరు కానున్నారు. తెలుగు భాష అభివృద్ధి, భవిష్యత్ దిశపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవితా వేదికలు, సాహిత్య సభలు కూడా ఏర్పాటు చేశారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ. వైకుంఠ ద్వార దర్శనానికి 15 గంటలు వేచి చూడాలి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలి వస్తున్నారు. గత 4 రోజుల్లో 2.85 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ను శిలాతోరణం వరకు విస్తరించింది. సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుంది. టీటీడీ అధికారులు దర్శనాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. క్యూ లైన్లో భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదం అందిస్తున్నారు. భక్తుల భద్రత కోసమే భారీగా సిబ్బందిని నియమించారు. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు సహనం పాటించి టీటీడీ సూచనలు పాటించాలని అధికారులకు కోరారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చ. నేడు అనంతపురం జిల్లాలో కీలక సమావేశం జరగనుంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్య సేవలపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. అలాగే జిల్లాలో చేపట్టాల్సిన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమావేశంపై ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పూంచ్ సెక్టార్. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఈ సమావేశంలో ప్రజల సమస్యలపై సరైన చర్చ జరుగుతుందని మీరు భావిస్తున్నారా? క్విజ్: ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశంపై చర్చ జరుగుతుంది? వార్తలతో అప్డేట్ అవ్వండి. రోజు పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. వరుసగా 1 నెల పాటు పాల్గొంటే సర్ప్రైజ్ గిఫ్ట్స్. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్ టు ఇంకన్ మైక్ మీడియా. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.